చిలకడదుంప ఫూల్ మఖానీ పాయసం. ఓ గాడ్, సో చాలా చక్కటి కాంబినేషన్ ఫుల్ మఖానీ అండ్ స్వీట్ పొటాటో, సూపర్. అండ్ పాయసం అన్నా కాబట్టి ఎస్, లవ్ ఇట్ అనమాట. పండుగ రోజు బ్యూటిఫుల్ రెసిపీస్. సో ఆలస్యం ఎందుకు, చేసేద్దాం ఇంకా. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చిలకడదుంప ఉడికించి తీసుకొచ్చేసావు, బెల్లము, ఇలాచీ పౌడర్, పాలు అండ్ ఫుల్ మఖానీ, సూపర్. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా. ఇంత మంచి కాంబినేషన్ అసలు. పండుగ రోజు తప్పకుండా ఇంత హెల్దీ స్వీట్, ఇందాక మనం హెల్దీ పులిహోర చేసుకుంటే ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ శివరాత్రి రోజు ఎలాగో మనము రాత్రంతా మేల్కుంటూ ఉంటాం కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఆ స్వీట్ తింటూ పులిహోర తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అవును. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే ఓకే, ఫస్ట్ కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేయించుతాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్, సో ఇంకా చాలా మంది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లో చక్కగా ఖర్జూరము అండ్ పిస్తా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అవును. అండ్ కావాలంటే ఇందులో మనం నట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సీడ్స్ కూడా. ఓకే, ఇది పక్కన తీసేసుకుందాం. ఓకే, ఇంకొంచెం నెయ్యి. సో రెగ్యులర్గా పాయసం అనగానే మనం సేమియాతో చేసుకుంటుంటాం, సాబుదానా, అవేం లేకుండా కొత్తగా డిఫరెంట్ అనమాట. సో ఎస్, నెయ్యి కరిగిపోయింది. తర్వాత ఫుల్ మఖానీ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో యూజువల్గా ఏంటంటే పండుగలప్పుడు చిలకడదుంప ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. సో దానికి ఇలా ఈ ఫామ్ లో తీసుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటా. అవును. సో అందరు కూడా జస్ట్ బాయిల్ చేసి తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా పాయసంలో యూస్ చేయొచ్చు. అండ్ ఎప్పుడు సేమ్ టైప్ ఆఫ్ పాయసాలు కాకుండా ఇలా డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు. సీడ్స్ అనగానే మనం ఎక్కువగా ఆల్మండ్స్ అది యూస్ చేస్తాం. లోటస్ సీడ్స్ కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అలా డిఫరెంట్ టైప్స్ ది కూడా యూస్ చేయొచ్చు. సో ఫుల్ మఖానీ కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ ఇంగ్రీడియంట్ యాక్చువల్ గా. మేము కర్రీస్ లోనే ఎక్కువ చూస్తూ ఉంటాము, బట్ ఇలాగ స్వీట్ లో ఉంటే, అది పాయసంలో ఉంటే సూపర్. చక్కగా ఇది కూడా రోస్ట్ అయిపోయింది. అది కూడా సైడ్ కి తీసేద్దాం. ఓకే, ఇంకొంచెం కూడా గీ వేసి చిలకడదుంప ఆల్రెడీ ఉడకబెట్టింది, కొద్దిగా స్మాష్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాలు. సో పాలు కూడా కాస్త మరిగించి తీసుకొచ్చేసాం. అవును. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ బెల్లం వేద్దాం. సో స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా, లేదంటే కొంచెం తక్కువ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఎలాగో మనం చిలకడదుంప కూడా కొద్దిగా స్వీట్ కాబట్టి ఇది కొద్దిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో యూజువల్గా స్వీట్స్ అంటే కొంచెం మనం డయాబెటిక్ పేషెంట్స్ కూడా దృష్టిలో ఉంచుకొని మన హెల్దీ అండ్ టేస్ట్లో చేస్తుంటాము. బట్ పండుగ పూట కాబట్టి ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి స్వీట్ని. మరి ఈ స్వీట్ ఎంతవరకు తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్? సో యాక్చువల్లీ రూట్ వెజిటబుల్స్ ఏమి తీసుకోవద్దు అని చెప్తారు. బట్ స్వీట్ పొటాటో ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి, అందులో ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఉంటుంది. అండ్ మరి అంత ఫైబర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి స్వీట్ పొటాటో తీసుకోవచ్చు. అండ్ బెల్లం ఎక్కువగా అవాయిడ్ చేయకుండా జస్ట్ రిస్ట్రిక్ట్ చేయమని చెప్తారు కాబట్టి అప్పుడప్పుడు బెల్లం కూడా యూస్ చేయాలి ఐరన్ కోసం. సో చిన్న క్వాంటిటీ ఆఫ్ కప్లో తీసుకుంటే 1 or 2 cups కూడా తీసుకోవచ్చు. వావ్, సూపర్. అయితే చక్కగా బెల్లం కూడా. తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి కొద్దిగా, అలా ఇలాచీ పౌడర్. ఓకే, నెక్స్ట్ తర్వాత ముందుగా వేయించిన ఫూల్ మఖానీ. సో
సో ఇది కూడా త్వరగానే మెత్తగా అయిపోతుంది అందులో. బట్ కొంచెం ఎలాగో దగ్గర పడాలి కాబట్టి ఫూల్ మఖాని కూడా ఆ స్వీట్నెస్ అనేది తగలాలి. సో కొద్దిగా టైం పడుతుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ అందులో వెళ్ళడానికి. ఓకే పల్లవి, సో చక్కగా రెడీ అయిపోయింది పాయసం అనేది. ఎస్, నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. పర్ఫెక్ట్. ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దాం. ఓకే లాస్య, చిలకడదుంప ఫూల్ మఖాని పాయసం రెడీ అయిపోయింది. చిలకడదుంప ఫూల్ మఖాని పాయసం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడదుంప ఫూల్ మఖాని పాయసంకి కావాల్సిన పదార్థాలు: చిలకడదుంపలు 2, ఫూల్ మఖాని 1 కప్పు, పాలు కొద్దిగా, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. చిలకడదుంప ఫూల్ మఖాని పాయసం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఫూల్ మఖాని వేసి వేయించి పక్కన ఉంచాలి. పాన్ లో నెయ్యి వేసి ఉడికించిన చిలకడదుంపలు వేసి వేయించుకోవాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, యాలకుల పొడి, వేయించిన ఫూల్ మఖాని వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చిలకడదుంప ఫూల్ మఖాని పాయసం రెడీ.